నిన్న నాంపల్లిలో ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్, అది ఎఫ్ఎస్ఎల్ ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో కంప్యూటర్స్ ఉంటాయి. ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ అంటే ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. సో ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లో ఏముంటాయి, క్రైమ్ సంబంధించిన అనేక డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక క్రైమ్ లో మనకు ఫోను ఓపెన్ చేయలేదు, ఎఫ్ఎస్ఎల్ కి పంపిస్తారు. లేకపోతే దాంట్లో ఏమన్నా డీటెయిల్స్ ఉంటే ఎఫ్ఎస్ఎల్ పంపిస్తారు. అవన్నీ రికార్డ్స్ ఉంటాయి. కొన్ని కేసులు ఇప్పటికీ తేలవు, కానీ ఆ ఎఫ్ఎస్ఎల్ రికార్డ్స్ అంతా అక్కడ ఉంటాయి అన్నమాట. సో అంటే ఒరిజినల్ ఫైల్స్ అంతా అక్కడే ఉంటాయి. సో వాటిని ఏమన్నా డూప్లికేట్ ఉంటే కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు డూప్లికేట్ సబ్మిట్ చేస్తారు. సో అలాగా ఇప్పుడు అది తగలబడిపోయింది అనేసరికి ఒక్కసారిగా అది పొలిటికల్ అయిపోయింది. సో పొలిటికల్ అయిపోయి అందులో ఆ ఎఫ్ఎస్ఎల్ నాంపల్లిలోనే ఓటుకు నోటు కేసు సంబంధించి, అంటే 2015లో ఓటుకు నోటు అనే కేసు చాలా పాపులర్ అయింది. అప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక 6 సీట్లు ఖాళీ అయినాయి. 6 సీట్లకి ఒక్కొక్క ఎమ్మెల్సీకి 17 మంది ఎమ్మెల్యేలు అవసరం. తెలుగుదేశానికి 15 ఉన్నారు, 17 లేరు. అయినా తెలుగుదేశం కంటెస్ట్ చేసింది. టిఆర్ఎస్ కి అప్పట్లో టిఆర్ఎస్ కి 63 ఉన్నారు, కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. అప్పుడు ఇంకా 2 కావాలి తెలుగుదేశానికి. అందుకని ఇద్దరిని కొనడానికి 5 కోట్లు పెట్టి ఇద్దరిని కొనడానికి రేవంత్ రెడ్డి రంగంలో దిగాడని ఒక స్టీఫెన్స్ అనే అతనితో రేవంత్ రెడ్డి వెళ్ళి బేరాలు మాట్లాడి ఆ 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నాడు. అవన్నీ రికార్డ్ అయిపోయినాయి. ఆ సందర్భంగా ఆయన మా బాస్ మాట్లాడతారు మీతో అంటే అవతల ఎవరో ఫోన్ చేశారు. బాబు గారు మాట్లాడతారు, లైన్ లో ఉన్నాడు అని అవతల వాయిస్ వినబడింది. దాని తర్వాత బాబు గారు చెప్పండి బ్రదర్ అని ఆయన మాట్లాడాడు. దాని తర్వాత ది బ్రీఫ్డ్ మీ, చంద్రబాబు భాష ఉంటది కదా, అదే భాషలో మాట్లాడారు. మీకేమేమి హామీ ఇచ్చారో అదంతా విల్ టేకన్ కేర్, నువ్వేమి ఇది కావద్దు, ముందుకెళ్ళండి, అది ఇదని చెప్పడం, ఇవంతా రికార్డ్ అయింది. అప్పట్లో అది పెద్ద సంచలనం అయిపోయింది. చంద్రబాబు ఎగిరాడు. తర్వాత ఇది ఉమ్మడి రాజధాని అది ఇది అన్నారు. ఫైనల్ గా ఒక సెటిల్మెంట్ జరిగింది. అదేంటంటే చంద్రబాబు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, రెండో తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ ఇనాక్టివ్ అయిపోవాలి. ఈ 2 కండిషన్స్ తో కేసీఆర్ చంద్రబాబును వదిలిపెట్టాడు. చంద్రబాబు దాంట్లో పెట్టకుండా రేవంత్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేశారు. సో అయితే ఆ కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికి కూడా జరుగుతుంది. సో దానికి సంబంధించి ఆడియో ఫైల్స్, ఆ చంద్రబాబు వాయిస్, తర్వాత శాంపుల్స్ తీసుకుంటారు కదా, శాంపుల్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయని చెప్తున్నారు. అందుకని వీటిని అన్నిటినీ నాశనం చేయడానికి రేవంత్ రెడ్డి ఈ పని చేయించాడు అని బీఆర్ఎస్ ఆరోపించడం మొదలుపెట్టింది. నిన్న కేటీఆర్ ట్వీట్ చేశాడు, శశాంక్ రెడ్డి ట్వీట్ చేశాడు. బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి తన కేసు ఫైల్స్ ని ధ్వంసం చేసేదానికని చెప్తున్నారు. యాక్చువల్ గా అది కోర్టులో కేసులో ఉంది కాబట్టి ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేసి ఉంటారు, కాబట్టి కాపీలు ఉండే అవకాశం అయితే ఉంది. రెండవది ఏంటంటే అది ఎలా జరిగింది అనేది ముందుగా చెప్పుకొని దాని తర్వాత మళ్ళీ వెనక్కి వద్దాం. సో అది నిన్న మార్నింగ్ అరౌండ్ 10:08 ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ల్యాబ్ ఉంటది. చివరి గదిలో షార్ట్ సర్క్యూట్ వచ్చింది. అక్కడ స్విచ్ బోర్డు ఉంటది, అక్కడ ఏదో జరిగింది షార్ట్ సర్క్యూట్. మామూలుగా ఓల్డ్ బిల్డింగ్స్ లో ఇది కామన్. ఇది కూడా 1980లో కట్టిన బిల్డింగ్, దాదాపు 45 years అయింది. సో కాబట్టి అప్పటి పాత ఇది ఉంటది కాబట్టి జరిగినప్పుడు అక్కడ ఒక ఎంప్లాయీ గుర్తించి దాన్ని ఇమ్మీడియట్ గా అతను అరిశాడు, పొగ వస్తుంది ఇక్కడ అని. దాంతో అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో ట్రై చేశారు ఆపడానికి. అది కానీ పెద్దదయిందని చెప్తున్నారు.